హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎంత ఎర్లీగా లేయాలనుకున్నా ఏదో ఒక విధంగా లేట్ అయిపోతుంది. యాక్చువల్గా మేము 4:30 కంతా లేద్దాం అనుకున్నాం. 6:30 అయిపోయింది. మేబీ మా వల్టా లేకపోతే అస్సలు ఇంకా హాఫ్ అన్ అవర్ వదిలేయాలి. ఇంకా పిల్లలు ఈరోజు హాల్లో పడుకున్నారు. క్లైమేటే ఇబ్బంది అండి. ఇంత చల్లగా మంచు పడుతుంటే మనం ఎలా లేయగలుగుతాం? అలారం మోగింది అని ఆయన అంటాడు, అలారం మోగలేదని నేను అంటున్నా. అలారం పెట్టలేదని నేను, లేదు అలారం పెట్టాను అయినా మెలకు రాలేదని అంటున్నాడు. మేబీ ఎవరి ఫాల్ట్ ఏంటో మొత్తానికి మేము 6:30కి లేసేసాం. మా పిల్లల్ని లేపేస్తున్నాను. అస్సలు వాళ్ళకైతే అస్సలు ఏం కావట్లేదు. అస్సలు ఎంతసేపు అడుక్కుంటున్నా. నేను ఒక పక్క, మా అత్త ఒక పక్క. ఎంతైనా సరే పిల్లలు తాగాలంటే భయంకరమైన కష్టం అండి. నేను ఎట్లా నైట్ పడుకునే ముందు ఎప్పుడు కిచెన్ క్లీన్ చేసేస్తాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది, సమస్య తక్కువ ఉంటుంది అనమాట. లేకపోతే అసలు కిచెన్ చూడగానే ఫస్ట్ హెడేక్ వచ్చేస్తుంది. ముగ్గురు లేసేసారు. ఇంకా నేను బెడ్ సర్దేస్తున్నాను ఫాస్ట్గా. అసలు లేట్ అయిపోయింది అనమాట ఈరోజు. చాలా అంటే చాలా. అసలు ఈ పాటికి నాకు 75% పని అయిపోతుంది 6:37 అంతా. కానీ ఈరోజు ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. ఒక పక్క ఎంత క్యారీలు చేస్తామన్నా కూడా లేడీస్ ప్రాబ్లం ఏంటి తెలుసా? పిల్లలకి క్యారీలు చేసేస్తాం, కట్టి పంపించేద్దాం, తర్వాత చేద్దాం అని అనుకుంటాం. బట్ స్టిల్ ఎలా అనిపిస్తుందంటే, మనం పని చేసుకుంటానే వాళ్ళు వెళ్ళే లోపల ఇంట్లో పని అంతా అయిపోతే వాళ్ళు వెళ్ళగానే కొంచెం రెస్ట్ దొరుకుతుంది అనుకుంటాం. కానీ వాళ్ళు వెళ్ళగానే ఏదో ఒక పని ఉంటుంది, బట్ అయినా చేసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. అట్లనే ఎందుకు చిన్న గ్యాప్ దొరికినా అది సర్దేద్దామా ఇది సర్దేద్దామా అనిపిస్తుంది. నేను మార్నింగ్ ఏదో ఒక ట్రిక్ తీసుకుంటానండి. ఒకరోజు గ్రీన్ టీ, ఒకరోజు శంకు పూలు కానీ, లేదా నేను ఇంట్లో హోమ్ మేడ్ చేసుకున్న జీలకర్ర సోంపు ఆ పౌడర్ కానీ, సంథింగ్ ఏదో ఒకటి. రోజు ఒకటే అని లేకుండా అదొక రోజు ఇదొక రోజు అలా తీసుకుంటాను అనమాట. ఇంకా నేను పెయింట్ అసలు కొంచెం ఇంతకుముందు ఒక 2 months బ్యాక్ నాకు కొంచెం హెల్త్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండింది. దానివల్ల నేను ముగ్గు పెయింట్తో వేసేసానండి. లేకపోతే నాకు పెయింట్తో వేయాలని ఉండదు, రోజు వేసుకోవాలంటేనే ఇష్టపడతాను నేను. ఇంకా నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టేశాను. పిల్లలకి స్నాక్స్కి వాటర్ మిలన్ పెట్టేశాను. ఈరోజు పలావ్ చేద్దామనుకున్నాను నేను యాక్చువల్గా, బట్ అది పలావ్ చేయక ఇంకా అలానే మిస్ అయిపోయింది. కాబట్టి ఇంకా పిల్లలకి అలాగే ఫ్రై చేసి ఇచ్చేసాను అనమాట. మా మమ్మీ వచ్చింది, నేను కడిగేస్తా సామాన్లు అన్నది. కానీ నేను ఎందుకులే, మళ్ళీ ఆమెకి హెల్త్ బాగాలేదు, ఆమె చేత మనం ఎందుకు చేయించుకోవడం అని చెప్పేసి, వద్దులే మమ్మీ నేను కడిగేస్తా సామాన్లు అని చెప్పాను. అసలు మా మమ్మీ దీంట్లో చూడండి ఇప్పుడు వస్తుంది, ఈ ఫోన్ ఉంటే ఏంది ఇలా రికార్డ్ అవుతుంది ఇది అని చెప్పేసి ఆమె ఎలా చూసుకుంటుందో చూడండి. ఎందుకు ఇలా రికార్డ్ అవుతుందంటే, మమ్మీ అది యూట్యూబ్లో పెట్టడానికి రికార్డ్ చేస్తున్నాను అని చెప్పాం. మరి నెక్స్ట్ నేను రసం అడిగా మా మమ్మీని, రసం చేయమా నేను సామాన్లు కడిగేసే లోపల అంటే, ఆ రసానికి ఇద్దరు, మా అత్త మా మమ్మీ ఇద్దరు కుస్తీలు పెట్టుకొని అలా ఇలా చేసి రసం పెట్టేశారు. ఎనీవే